హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. స్పిరిచువల్ ఆస్ట్రో ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం సింహరాశి వారికి 2026 గురుగ్రహ గోచార ఫలితం గురించి మనం తెలుసుకుందాం. గురువు జూన్ 2వ తారీఖు మీ యొక్క వ్యయస్థానానికి గోచరించడం జరుగుతుంది. అంటే ఇన్ని రోజులుగా మీకు గురువు లాభస్థానంలో ఉన్నారు. లాభస్థానంలో ఉంటూ మీకు శుభ ఫలితాన్ని ప్రసాదిస్తున్న గురువు ఇప్పుడు వ్యయస్థానానికి గోచరించి ఉచ్చస్థితిని పొందుతున్నారు. ఇది మీకు శుభ ఖర్చులను సూచిస్తుంది. ఎక్కువగా మీకు ఖర్చులు పెరగడానికి అవకాశం ఉంది. పాజిటివ్ విషయం ఏంటంటే మీకు శుభ ఖర్చులుగా ఉంటుంది మ్యాక్సిమం. అలానే మీకు దూర ప్రయాణము, విదేశ ప్రయాణానికి సపోర్ట్ చేస్తుంది. విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నిస్తున్నారు అంటే అది మీకు జరగడానికి అవకాశం ఉంది. వీసా కోసం అప్లై చేసిన వారికి పాస్పోర్టు ఇవంతా ఈ విషయాల్లో ఉండే సమస్యలన్నీ కూడా తీరుతుంది. సో ఇవంతా మీకు శుభ ఫలితాన్ని ఇస్తుంది. అలానే మీకు కఠినమైన సమయం ఇది. మీకు గోచార ప్రకారం చూసినట్టయితే అష్టమ శని జరుగుతుంది. ఇన్ని రోజులుగా మీకు సపోర్ట్ చేసిన గురుగ్రహము ఇప్పుడు వ్యయస్థానంలో కనుమరుగవటము, అయితే ఉచ్చస్థితిలో ఉండటం ప్లస్ పాయింట్. సో ఇవంతా మనం చూసినప్పుడు కొంచెం ఉద్యోగ విషయాల్లో వృత్తిలో ఉన్న వారికి కొంచెం కఠినమైన సమయం అని కూడా చెప్పవచ్చు. ఈగో అనేది మీకు ఎక్కువగా పెరగడానికి కూడా అవకాశం ఉంది. ఎందుకంటే వ్యయస్థానంలో గురువు కొంచెము ఈగోయిజంని ఇస్తుంది. సో ఈగోని తగ్గించుకోవటము, గురువు మీ యొక్క షష్టమ స్థానాన్ని చూడటం వల్ల కోర్టు కేసు విషయాల్లో ఏదైనా వాయిదాలు ఉన్నట్టయితే కోర్టు కేసు ఇష్యూలో ఉండే సమస్యలు తీరడానికి ఇది కొంత సపోర్ట్ చేస్తుంది. అయితే మీ యొక్క జన్మ జాతకము, మీకు జరుగుతున్న దశాభుక్తులు చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మీ యొక్క ఆరోగ్యానికి కూడా మంచిది. షష్టమ స్థానాన్ని గురువు చూడటం, అయితే వ్యయస్థానంలో ఉంటూ చూడటం వల్ల రెగ్యులర్ ఎక్సర్సైజ్, డైటింగ్ ఫాలో అవటము, హెల్త్ మీద కొంచెము ఎక్స్ట్రా కేర్ తీసుకోవటం అనేది చాలా మంచిది. జన్మరాశిలోనే కేతు ఉన్నప్పుడు కొంచెం మానసిక స్థితిగతులు అనేది కొంచెం అంతగా అనుకూలంగా లేదు గోచార ప్రకారము. సో ఇదన్నమాట. మొత్తం మీదట మీకు వచ్చేసి విదేశయానానికి, శుభ ఖర్చులు, శుభకార్యాలకి చాలా వరకు అనుకూలంగా ఉంది. షష్టమ స్థానాన్ని చూడటం, అలానే మీ యొక్క చతుర్థ స్థానాన్ని కూడా గురువు చూడటం వల్ల గృహయోగము, ఇల్లు కట్టడం, ఇల్లు కొనడం, కొంచెం కంఫర్ట్ జోన్ అనేది కూడా బాగుంటుంది. కొంచెం సౌకర్యంగా ఉండగలుగుతారు. సో చతుర్థ స్థానం ఎడ్యుకేషన్లో ఉన్న వారికి కూడా చాలా మంచి అభివృద్ధి అనేది ఉంటుంది ఎడ్యుకేషన్కి. అలానే మీకు మీ యొక్క అష్టమ స్థానాన్ని గురువు చూడటం వల్ల కూడా ఆకస్మిక ధనలాభము, ఆకస్మికంగా మంచి విషయాలు జరగటము, చెడు ప్రభావము మీకు కొంచెం తగ్గుతుందన్నమాట. అష్టమ శని ప్రభావం ఇన్ని రోజులుగా కొంచెం పీడిస్తూ ఉంటుంది. ఆ సమస్య అనేది కొంచెము తగ్గడానికి అవకాశం ఉంది. అష్టమ శని దోషం అనేది కొంచెం తగ్గుతుంది. సో ఇదంతా మీకు పాజిటివ్ సైడ్ అన్నమాట. కేతు జన్మరాశిలో ఉన్నప్పుడు కొంచెము మెంటల్ ప్రెషర్ అనేది ఉంటుంది. సో ఇవంతా మీకు ఉంటుందన్నమాట. సప్తమంలో రాహువు. సో సప్తమం రాహు అనేది కొంచెము ఇబ్బందిని సూచిస్తుంది. ఏదేమైనప్పటికీ ఇదంతా కూడా గోచార ఫలితమే. మీరు కొంచెం ప్రశాంతంగా గురుగ్రహాన్ని మీరు పూజించుకోవటము, నవగ్రహంలో ఉండే బృహస్పతిని ఆరాధించడం ప్రతి గురువారం మీకు చాలా మంచిది. ఇది మీ యొక్క జన్మరాశికి చెప్పుకున్న ఫలితం మాత్రమే. మీ యొక్క జన్మ జాతకాన్ని పరిశీలించి, ఇప్పుడు మీకు జరుగుతున్న దశాభుక్తులను పరిశీలించి మీ యొక్క జన్మ జాతకాన్ని తెలియజేయాలి అంటే డిస్క్రిప్షన్లో ఉన్న నంబర్కు మీరు వాట్సాప్ చేయండి. మీకు కన్సల్టేషన్ డీటెయిల్స్ మీకు చెప్పడం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ధన్యవాదాలు. ఓం నమః శివాయ.